హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మేము సొరకాయలు మొదటి కోతైతే కోసామండి. నేను, మా ఆయన, మా పిల్లలందరూ కలిసైతే కోసాము. మా పిల్లలకి హాలిడేస్ అండి. రేపు నుండి అయితే హాస్టల్‌కి పంపిస్తాము. ఇద్దరు పిల్లలు హాస్టల్‌లోనే ఉంటారు. మాతో పాటు అన్ని పనులైతే చేస్తారు. మొదటి కోతైతే కోస్తున్నామండి. కాయలైతే తక్కువగా ఒక 50 కాయల దాకా దొరికాయండి అంతే. సొరకాయలైతే ఎవరో దొంగిలించుకొనైతే పోయారండి. ఒక 4, 5 కాయల దాకా దొంగిలించేశారు. ఒక కోత కూడా కోయలేదండి. ఎందుకంటే ఎలా చేస్తారో తెలీదు. వాళ్ళకి ఎలా చేతిలొస్తుందో కూడా తెలీదండి. అడిగితే ఇస్తాం కదా! విత్తనం నాటినప్పటి నుండి ఇంత పెంపు చేయడానికి ఎంత కష్టపడతామో పంట చేసే వాళ్ళకే తెలుస్తుందండి. అది అలా ఎలా కోసుకుంటారో. ఉన్నవి కోసేస్తారని చెప్పి తక్కువ దొరికినా కూడా కోసామండి. సొరకాయలు ఒక 50 సొరకాయల దాకా అయితే దొరికాయి. ఏం రేటో తెలీదండి. మెడ్రాస్‌కైతే వేస్తాము మేము సొరకాయల ప్యాకింగ్ కూడా మొదటిసారి అయితే చేస్తున్నామండి. ఇలా పేపర్‌లో వేసి చుట్టి పంపించాలని చెప్పారట. అందుకోసం న్యూస్ పేపర్లు అయితే తీసుకొచ్చాడు మా ఆయన. చూడండి గాజులు చుట్టినట్లు చుడుతున్నాడు. మా ఊర్లోకైతే వస్తారండి. సేమ్ ఇలానే గాజులైతే చుట్టుకొని అయితే వస్తారు. మేమైతే తొడిగిపించుకుంటాము. ఎక్కువ ఖర్చు అయితే అవుతుందండి ప్యాకింగ్‌కి. రేట్ ఏం పోతుందో తెలీదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.